దోశ బ్యాటర్ని ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా క్రంచీగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక గిన్నెలోని 1 కప్పు మినప్పప్పును వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ మెంతులు, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని నిండుగా నీళ్ళు పోసుకొని 6 అవర్స్ పాటు నానబెట్టుకోండి. నిండుగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే గిన్నెలోని అదే కప్పుతో 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. బియ్యంలో కూడా నీళ్ళు పోసుకొని ఇది కూడా 6 అవర్స్ పాటు నానబెట్టుకోండి. చూసారా, 6 అవర్స్ తర్వాత ఇలా నానాయి కదా. ఈ వాటర్ పారబోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక కొంచెం పప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. ముందే మొత్తం వాటర్ వేసేయకూడదు, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. ఇలా కొంచెం కోర్స్గా బ్లెండ్ అయ్యాక ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోండి. తర్వాత బియ్యం కూడా ఇలా 6 అవర్స్ తర్వాత ఇలా నానిపోయాయి కదా, వీటిని కూడా 2-3 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి. తర్వాత వాటర్ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోండి. ముందే వాటర్ వేసేసుకుంటే సరిగ్గా నలగదు కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, బియ్యపిండి పప్పు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. చూసారా, 8 అవర్స్ తర్వాత చాలా ఫ్లఫీగా పిండి అయితే పొంగింది, డబల్ క్వాంటిటీలో అయ్యింది. పిండి ఇలా పొంగితే దోశలు అనేది చాలా క్రిస్పీగా స్మూత్గా క్రంచీగా వస్తాయి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి. తర్వాత మీకు ఎంతైతే పిండి కావాలో అంత పిండి గిన్నెలోకి తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి. దోశ బ్యాటర్ మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి. తర్వాత పక్కన ఒక కడాయి రేకు పెట్టుకోండి. రేకు బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో బాగా స్ప్రెడ్ చేసుకోండి.
తర్వాత ఒక 2 గరిటెల దోస బ్యాటర్ వేసుకొని రేకు మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలా బాగా తిప్పాలి. చుట్టూరు ఆయిల్ పోసుకోండి. ఒక సైడ్ కాలాక రెండో వైపు కూడా తిప్పుకోండి. రెండో వైపు కూడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. కాలిపోయింది కదా, దీన్ని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అలానే ఇంకొక దోశని కూడా సేమ్ అలానే వేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ బ్యాటర్ని వేసుకొని రేకు మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. చూసారా, దోశలో చాలా హోల్స్ వస్తున్నాయి. ఇలా వస్తే దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చుట్టూరు ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ ఇలా వేసుకున్నాక ఒకవైపు కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అలానే ఇంకొక దోశను కూడా సేమ్ ప్రాసెస్లో అలానే వేసుకోండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే మీరు ఇంకా ఇలానే వేసుకోవాలి అనుకుంటారు, అంత బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంటే దీన్ని టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో అయినా కొబ్బరి చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చూసారా ఎంత స్మూత్గా, ఎంత క్రిస్పీగా ఉందో. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.